హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేబీ కాంపిటీషన్స్. సో ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్ స్లాట్స్, ఆల్ బ్రాంచెస్ అందరికీ అయిపోయినాయి. పీపుల్ ఆర్ టెక్స్టింగ్ మీ రిగార్డింగ్ మై ప్రెడిక్షన్ ఆన్ కట్ ఆఫ్. అన్న ఎగ్జామ్ అయిపోయింది, కట్ ఆఫ్ ఎంత అన్న అని చెప్పి అడుగుతున్నారు. అండ్ కట్ ఆఫ్ నేను చెప్పే ముందు పీపుల్ యొక్క రెస్పాన్స్ చెప్తాను. ఫస్ట్ చాలామంది కూడా మిక్స్డ్ అనే కన్నా కూడా మోర్ టువార్డ్స్ నెగిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎక్కువ థియరీ బేస్డ్ ఇచ్చేసాడు. ప్రాబ్లమ్స్ ఓన్లీ 70లో ఒక 5 వరకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 65 వరకు థియరీ క్వశ్చన్స్ వచ్చేసినాయి అని అంటే అది ఒక నెగిటివ్గా చెప్తున్నారు. సో ఇప్పుడు ఒకవేళ 65 ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చేసాడని అంటారు, అది కూడా నెగిటివ్ అవుతుంది. సో పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ 50-50 ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు ఈ పేపరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 65 ప్రాబ్లమ్స్ ఇచ్చాడా, 65 థియరీ క్వశ్చన్స్ ఇచ్చాడా అనేది నా దృష్టిలో ప్రాబ్లం కాదు. ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ నీకు ఎలక్ట్రికల్ పేపర్లో ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి అనేది ప్రాబ్లం. ఓకే, సో సివిల్ క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సివిల్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ ఎక్కువ వచ్చినాయి, దట్స్ ద ప్రాబ్లం. అండ్ అంటే నీ ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా, ఎంత టఫ్గా ఇచ్చినా నువ్వు తీసుకోగలవు. కానీ పక్క బ్రాంచ్ నుంచి ఈజీ క్వశ్చన్స్ అయినా కానీ ఒక 10 ఇచ్చాడంటే మనం తీసుకోలేం దాన్ని, ఎందుకంటే మనకు ఆన్సర్స్ తెలియవు. ఈజీ క్వశ్చన్స్ ఇచ్చినా కానీ మనం పెట్టలేం. సో అది బిగ్గెస్ట్ మైనస్. అండ్ బిగ్గెస్ట్ ట్రాప్ ఏంటంటే 3 hours ఎగ్జామ్ అని చెప్పారు, క్యాలిక్యులేటర్ ఇస్తామని చెప్పారు. సో ఎవ్రీవన్ థాట్ దట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి అందరూ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు క్యాలిక్యులేటర్ ఇస్తాము అని చెప్పకపోయినా, క్యాలిక్యులేటర్ ఇవ్వము అని చెప్పినా, 2 hours ఎగ్జామ్ అని చెప్పినా కూడా స్టిల్ పీపుల్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? థియరీ చదువుతాము, థియరీ ఇన్ ద సెన్స్ క్లాస్ రూమ్ నోట్స్ చదువుతాము, తర్వాత ఎయిదర్ గేట్ బిట్స్ చేస్తాం, లేదా థియరీ బిట్స్ చేయాలనుకుంటే ఐఏఎస్ బిట్స్ చేస్తాం, లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ జెన్కో ట్రాన్స్కో ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఇవి చేస్తాం. యూత్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అదొకటి ఉంది కదా, అది చేస్తాం. సో అదర్ స్టేట్ ఎగ్జామ్స్ అనమాట. సో అందరికీ ఇవే ఆప్షన్స్, అంతకుమించి ఎవరు ఏం చదవరు, లేదా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ బిట్స్ చదువుతారు. కానీ నాకు చెప్తున్నది ఏంటంటే స్టూడెంట్స్, ఈ బిట్స్ ఎప్పుడు ఎక్కడి ప్రీవియస్ కాదు, ఇవి కొత్తగా ఉన్నాయి అంటున్నారు. సో ఏ ఇన్స్టిట్యూట్ అయినా అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా పప్పులో కాలేసినాయి. ఏదర్ గేట్ బిట్స్ కానీ ఐఎస్ బిట్స్ కానీ ప్రాక్టీస్ చేయించినాయి, ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయించినాయి, కానీ అవి ఏమీ రాలేదు. సో ఎవరు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ పేపర్ అందుకోలేదు, బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య మనం కట్ ఆఫ్ ప్రెడిక్ట్ చేయడం అనేది ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో నేను కట్ ఆఫ్ ప్రెడిక్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియోలో. లాస్ట్ టైము ఎగ్జామ్ మీకు 100 క్వశ్చన్స్ జరిగింది. ఓకే, 100 క్వశ్చన్స్ జరిగింది, 150 పోస్టులు ఉన్నాయి అరౌండ్. ఓకే, సో కట్ ఆఫ్ 80 ఉంది లాస్ట్ టైం. ఓకే, ఇప్పుడు మీకు ఎన్ని క్వశ్చన్స్ జరిగినాయి? 100 జరగలా. 7 మార్క్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ కంప్లీట్లీ మనకి అవుట్ ఆఫ్ రీచ్ అనే చెప్పాలి. 1 or 2 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ మంది పెట్టలేకపోతున్నారు. ఓకే, సో ఈ 7 మార్క్స్ పోయినట్టే. తర్వాత కంప్యూటర్ నుంచి 5కి 5 కాకపోయినా 4 or 3 పెడతారు. సో 1 to 2 మార్క్స్ అక్కడ పోయినట్టే కంప్యూటర్లో. ఓకే, యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే పోవడానికి వీల్లేదు, నేను దాన్ని ఒప్పుకోను, అవి నేను తీసాను. సో ఈ 7 + ఈ 1 2 కలిపితే 8 to 9. అండ్ దీనికి తోడుగా సివిల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి సివిల్ బిట్స్ వచ్చినాయి, సివిల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ బిట్స్ వచ్చినాయి. ఇలా పక్క బ్రాంచ్ బిట్స్ రావడం అనేది 5 to 10 మార్క్స్ అక్కడ పోయినాయి. సో ఇవి ఒక 8, ఇది ఒక 5 to 10 కలిపితే 15, అరౌండ్ 15 మార్క్స్ వరకు కూడా మనకి అవుట్ ఆఫ్ రీచ్. కానీ నేను ఈ 15 కూడా కన్సిడర్ చేయట్లా, వర్స్ట్ కేసులో 10 కన్సిడర్ చేస్తున్నా. సో 10 క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ రీచ్. అంటే నీకు పేపరు ఎంతకి జరిగింది? 80కే జరిగింది. నీకు పేపర్ అనేది 90కే జరిగింది. సో మన క్వశ్చన్ పేపరు 90. ఓకే, సో ఇప్పుడు 90 క్వశ్చన్స్కి ఎగ్జామ్ జరిగింది, 630 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? 100 క్వశ్చన్స్లో 20 తగ్గి 80 కట్ ఆఫ్ వచ్చింది. 90లో 20 తగ్గితే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? 70 ఉంటుంది. అండ్ 70 కన్నా కూడా ఇంకా తక్కువ చెప్పాలని ఉన్నా కానీ మొహమాటం అడ్డు వస్తుంది. బికాస్ క్వశ్చన్ పేపర్ చూడకుండా, కీ చూడకుండా, పీపుల్ యొక్క అంటే ఒపీనియన్ పోల్స్ పెడతాం కదా, నీకు ఎన్ని వస్తుందని చెప్పేసి, అవి చూడకుండా చెప్పడం అనేది కొంచెం కరెక్ట్ కాదు. అందుకని నాకు కొంచెం మొహమాటం అడ్డు వస్తుంది. కాకపోతే 70 కన్నా ఇంకా తక్కువ ఉంటుందేమో అని నా ఫీలింగ్, ఎందుకంటే 630 పోస్టులు ఉన్నాయి కాబట్టి. వీ నెవర్ నో. థియరీ బిట్స్ అనేది ఎప్పుడు ట్రిక్కీగా ఉంటాయి కాబట్టి నా ప్రెడిక్షన్
ప్రస్తుతానికైతే ఆన్ హయ్యర్ నోట్ నేను 70 చెప్తున్నాను. ఎవరికైతే రేపు కీ చూసిన తర్వాత 70 దాటితే వీళ్ళందరూ హోప్ పెట్టుకోవచ్చు. 90% మీకు జాబ్ వచ్చేస్తుంది. 70 ఈజ్ ఎనఫ్, 80s అవసరం లేదు. అండ్ ఎవరైతే 60+ వస్తాయో మీరందరూ హోప్ పెట్టుకోవచ్చు, మీకు కూడా అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం పేపర్ ఎంత టఫ్గా ఉంటే మీకు అంత ఛాన్సులు పెరుగుతాయి. 60+ వచ్చిన వాళ్ళందరూ కూడా కీప్ యువర్ ఫింగర్స్ క్రాస్డ్. ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకి కట్ ఆఫ్ ప్రిడిక్షన్. అండ్ సివిల్ అండ్ మెకానికల్ వచ్చేసరికి మీకు పేపర్ ఎంత టఫ్ ఉన్నా కానీ ఏం చేయలేం, ఎందుకంటే మీకు పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ మీకు ఆబ్వియస్లీ 80+ ఉంటుంది. దానికి మేము ఏం చేయలేము. బట్ ఇంట్రెస్టింగ్లీ సివిల్ పీపుల్లే ఎక్కువ ఈజీగా ఉందని చెప్పారు నాకు ఎలక్ట్రికల్ వాళ్ళకన్నా కూడా. సో అంటే నాకు చెప్పింది ఎంతమంది, ఒక 10-20 మంది చెప్పుంటారేమో, అంత 20 మంది ఒపీనియన్ తీసుకున్నట్టు నేను. సో వాళ్ళందరూ కూడా బాగా రాయని వాళ్ళే ఉండొచ్చు, వీ నెవర్ నో. బాగా రాసిన వాళ్ళు రేపు కీ వచ్చిన తర్వాత బయటకు వస్తారు. సో దట్స్ ఇట్. మై ప్రెడిక్షన్, కట్ ఆఫ్ ప్రెడిక్షన్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ 60 to 70 మధ్యలో ఉంటుంది. ఓకే, కీ వచ్చిన తర్వాత మనం ఒక ఒపీనియన్ పోల్ కండక్ట్ చేసి ఇంకా మోర్ రియలిస్టిక్గా ట్రై చేద్దాం కట్ ఆఫ్ ప్రెడిక్ట్ చేయడానికి. ఓకే, అండ్ దెన్ వాట్ నెక్స్ట్, ఈ ఎగ్జామ్ అయిపోయింది, వాట్ నెక్స్ట్ అనేది ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే, మీరు ఎలా రాశారో మీ ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి. సో దట్ కట్ ఆఫ్ ప్రెడిక్ట్ చేయడానికి మనకి ఇంకా ఎక్కువ ఈజీ అవుతుంది. సో హౌ మచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, మీ స్కోర్ ఎంత, మీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కాకుండా మీకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు మార్క్స్ అనేది మీరు వీలైతే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.